యోబు గ్రంథం మొదటి అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. చివరి లైన్, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి యోబు గ్రంథంలో దేవుడు యోబును గురించి పలికిన మాటను ప్రభు మన ఎదుటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, భూలోకములోని దీవెనలు దేన్ని బట్టి మనం పొందుకోగలం? భూలోకంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, చాలా దీవెనలు ఉన్నాయి. ఇవన్నీ దేన్ని బట్టి మనం పొందుకోగలం? వాట్ ఈస్ ద క్రైటీరియా టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్? ఈ భూలోకంలో దైవిక దీవెనలు పొందాలి అంటే ఏం చేస్తే పొందగలం? ఎప్పుడు పొందగలం? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, రెండు తలంపులు మనం కలిగి ఉండాలి. ఒకటి, భూలోకంలో దేవుని బిడ్డలుగా మనం ఆశీర్వదించబడాలి. అక్కడితోనే ఆగిపోకూడదు. నా జీవితంలో నేను ప్రభుతో యుగయుగాలు పరలోకంలో ఉండడానికి నన్ను, నా కుటుంబాన్ని నేను సిద్ధపరచుకోవాలనే తలంపులో మనం జీవించాలి. మరి ఈరోజు భూలోకంలో దేవుని బిడ్డగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఏం చెయ్యాలి? దేనిని బట్టి దీవెనలు కలుగుతాయి అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. యోబు గ్రంథం ఇంతవరకు చదువుకున్నాం. మొదటి అధ్యాయం 8వ వచనం చివరి లైన్, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఎవరంటే యోబు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్ జోబ్ హ్యాస్ రిసీవ్డ్ అండి. యోబు ఎలాంటి దీవెనలు పొందాడంటే, భూమి మీద యోబులాగా దీవించబడిన వాళ్ళు లేరంట, యోబులాగా ఆశీర్వదించబడిన వారు లేరు, యోబులాగా వర్ధిల్లినటువంటి వాళ్ళు లేరు. అందుకే దేవుడు అంటే ఒక్క మాటలో, ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోబు గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథం చాలా పురాతనమైన గ్రంథం. చాలామంది బైబిల్ పండితులు ఏమని భావిస్తారంటే, ఆది కాండం రాయకముందే యోబు గ్రంథం రాయబడింది. ఆది కాండము, నిర్గమ, ఈ 5 కాండాలు, ఈ యొక్క పంచకాండాలు, ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 పుస్తకాలు మోషే రాశాడు. కానీ యోబు మోషే కంటే ముందున్నాడు అని బైబిల్ పండితులు చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే మీరు యోబు గ్రంథంలో చూడండి, ఇశ్రాయేలు అనే పదం కనపడదు, మందిరము లేకపోతే ప్రత్యక్ష గుడారము అనే పదం కనపడదు, లేదా మోషేను గురించిన వివరణలు కానీ అసలు ఆ పదజాలము మనకు కనపడదు. ఇవన్నీ మోషే కాలం నుంచి వచ్చినటువంటి పదజాలం. అందుకే యోబు గ్రంథంలో ఇవేమి కనపడవండి. యోబు గ్రంథంలో దేవుని గురించిన మాటలు, యోబు యొక్క ప్రశ్నలు, సాతాను మాటలు, యోబు స్నేహితుల మాటలు, ఇవే మనకు కనపడతాయి. అంతేగాని ఇంతకు మించి వేరొకటి కనపడవు. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన గ్రంథం. దీనిని బట్టి పండితులు భావిస్తారు. మరి దేవుని బిడ్డలారా, ఇంత పురాతనమైన కాలంలో చాలామంది ఏమంటారంటే, నోవహు నుంచి అబ్రహాము మధ్యకాలంలో యోబు జీవించాడు అని చెప్తారు. అందుకే యోబు గ్రంథాన్ని చాలా పురాతనమైన గ్రంథంగా భావిస్తారు. మరి అంటే ఆ దినాల్లో బైబిల్ లేదు, ఆ దినాల్లో మందిరం లేదు, ఆ దినాల్లో సేవకులు లేరు. కానీ యోబు, బైబిల్లో వ్రాయబడింది, భూమి మీద ఉన్న వారందరిలో అతని వంటి వాడు ఎవడు లేడు. భూమి మీద అత్యధికంగా దీవించబడి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈరోజు మన దగ్గర బైబిల్ ఉంది, మనకంటూ ఒక సంఘం ఉంది, మనము ఆరాధన చేస్తున్నాం, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఇన్ని మనం కలిగి మన జీవితాలు ఎందుకు దీవించబడ్డంలా? కానీ ఇవేమీ లేకుండానే యోబు ఎందుకు దీవించబడ్డాడు? దేవుని బిడ్డలారా, ప్రతి సందర్భంలో, అది మన ఆరోగ్య విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, లేకపోతే బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, లేదా మనం పనిచేస్తున్న స్థలంలో కానీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటాం, దీవెనలు ఉండాలని కోరుకుంటాం. బట్ ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. యోబుకి ఇవేమి లేనప్పుడే ఆశీర్వదించబడ్డాడు కదా. బైబిల్ లేదు, సంఘం లేదు, ప్రార్థన లేదు, స్తుతులు లేవు, ఏమీ లేవు.
ఇవన్నీ లేకుండా ఉండేటువంటి, నేను ప్రార్థన చెప్పడంలో సంఘ ప్రార్థనలు ఇవి లేనటువంటి దినాల్లో యోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు? అది కూడా ఏ రకమైన ఆశీర్వాదాలు? భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడే చెప్తున్నాడు పరలోకంలో. అంటే యోబును గురించినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, యోబు జీవితము పరలోకంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యోబు జీవితము ఎంతగా ఆశీర్వదించబడింది, ఎంతగా దీవించబడింది, ఎంతగా యోబు తన జీవితంలో ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి యోబు ఎందుకు ఇంతగా ఆశీర్వదించబడ్డాడు? వాట్ మేడ్ హిమ్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్? దేవుని దృష్టిలో యోబు ఎందుకు ఇంతగా ఆశీర్వదించబడ్డాడు, ఇంతగా ఆశీర్వదించబడ్డాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ సందేశాన్ని మనం వినబోతున్నాం. ఏంటి? మరొకసారి 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇది యోబును గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట. అంటే ఇంకో మాట మారుస్తాను, అప్పుడు మీకు నా సందేశం యొక్క అంశం అర్థమైపోతుంది. యోబును గురించి దేవుడు సాతానుకు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు ఎలాంటి వాడో తెలుసా? సాతానా, యోబు ఎలాంటి వాడు అనుకుంటున్నావు అని దేవుడు సాతానుతో మాట్లాడుతుంటున్నాడు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? సాతాన్ అంటాడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నిస్తాడు దేవుడు, ఎక్కడి నుంచి వస్తున్నావు సాతానా అంటే, సాతాన్ అంటాడు, భూమి మీద అటు ఇటు తిరుగుచు నేను పరలోకానికి వచ్చాను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అంటే దేవుడు తన సేవకుని గురించి సాతాను దగ్గర మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, యోబును గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యోబు యొక్క సాక్ష్యమే, దేవుని దగ్గర అతను కలిగిన సాక్ష్యమే అతని జీవితాల్లో ఆశీర్వాదాలకు కారణమైందండి. దేవుని దగ్గర అతను కలిగి ఉన్నటువంటి సాక్ష్యం. ఈ దినాల్లో 1,00,000 సాక్ష్యాలు మనం వింటున్నాం కదా. కోర్టులో సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు, డబ్బిస్తే సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మనల గురించి సర్టిఫికెట్స్ ఇస్తారు, పలానా వ్యక్తి పలానా క్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు అనేటువంటిది మనం వింటూ వస్తాం. దేవుని బిడ్డలారా, మరి యోబును గురించి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. యోబును గురించి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈ దినాల్లో మనం చూస్తే, నేను PhD చేశాను బైబిల్ స్టడీస్లో, కాబట్టి నాకు డాక్టరేట్ అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఐ సబ్మిటెడ్ వన్ లాంగ్ థీసిస్. దేవుని కృపను గురించి నేను ఒక థీసిస్ సబ్మిట్ చేశాను, కాబట్టి దాన్ని బట్టి నాకు డాక్టరేట్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? ఈయన రాసినటువంటి ఈ థీసిస్ను బట్టి ఈయనకు మేము ఒక డిగ్రీ ఇస్తుంటున్నాం. వీఆర్ గివింగ్ ఎ టెస్టిమోనీ అబౌట్ హిమ్ దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ద డాక్టరేట్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సాక్ష్యము దేవుడు ఇస్తుంటున్నాడు అండి. అంటే కొన్ని విద్యా సంస్థలు సాక్ష్యం ఇస్తాయి, లేదా అధికారులు చెప్తారు, అబ్బా చాలా మంచోడు అండి, చాలా మంచిది. పెళ్ళెప్పుడు కూడా చెప్తారు కదా, ఏంటి చాలా మంచోడు, ఆ తర్వాత తెలుస్తుంది ఎంత మంచోడు అనేటువంటిది. చాలా మంచామండి, చాలా అస్సలు నోట్లోంచి మాటే రాదు, ఆ తర్వాత తెలుస్తుంది. సాక్ష్యాలు అనేటువంటివి లోకంలో చాలా ఉన్నాయి. అధికారుల దగ్గర సాక్ష్యాలు ఉంటాయి, లేదా కోర్టుల దగ్గర సాక్ష్యాలు ఉంటాయి, లేదా ఫ్రెండ్స్ ఒకరిని గురించి ఒకటి మాట్లాడుకుంటూ మామా బ్రో అని మాట్లాడుతూ ఏవేవో సాక్ష్యాలు చెప్తాం. కానీ వీటి ద్వారా భూలోకంలో మనకు ఆశీర్వాదాలు రావు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర నీవు ఒక సాక్ష్యాన్ని పొందుతావో, దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. అది నీ జీవితాల్లో చాలా వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది. అది నీ జీవితాల్లో చాలా నిన్ను ప్రత్యేకపరుస్తుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భూలోకంలో మనుషులందరూ నీ గురించి మంచిగా సాక్ష్యం ఇస్తున్నారు. మంచిదే మనుషుల దగ్గర పొందాలి. కానీ దేవుని దగ్గర నీకున్న సాక్ష్యం ఏంటిది? దేవుడు నీ గురించి ఏమని చెప్పగలడు? నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి, నా భర్త మంచోడు, మంచిదే, అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నా భార్య మంచిదే, సాక్ష్యం మనం కలిగి ఉండాలి. నా పిల్లలు మంచిదే, ఇంటిలో సాక్ష్యం ఉండాలి. చదువుతున్న స్థలాల్లో సాక్ష్యం ఉండాలి, లేదా పనిచేసే స్థలాల్లో సాక్ష్యం ఉండాలి. మంచిదే. మనుషుల దగ్గర నీ సాక్ష్యం ఏ రకంగా ఉందో దానికంటే దేవుడు నీ గురించి ఏమని చెప్పగలడు? అదే నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. అదే నీ జీవితంలో శ్రేష్టమైన దీవెనలు తీసుకొని వస్తుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ వాట్ యు ఆర్ హ్యావింగ్ యాజ్ ఎ టెస్టిమోనీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. భూలోక ఆశీర్వాదాలు దేవుని దగ్గర నీవు కలిగిన సాక్ష్యాన్ని బట్టే ఉంటాయి. మర్చిపోవద్దు. చాలా సందర్భాల్లో నాకెందుకు దీవెనలు రాలే, నన్ను ఎందుకు దేవుడు
దేవుడు ఆశీర్వదించుకున్నాడు, నా కుటుంబంలో ఎందుకు దీవెనలు కలగకుండా ఉంటున్నాయి? యు ఆర్ క్వశ్చనింగ్ గాడ్. బట్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, బిఫోర్ యూ క్వశ్చన్ గాడ్, దేవుని నువ్వు ప్రశ్నించక ముందు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని దగ్గర నీ సాక్ష్యం ఏ రకంగా ఉంది? దేవుడు అంటాడు, భూమి మీద యోబు లాంటి వాడు లేడు, యోబు లాంటి వాడు లేడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? ఒక 3 పాయింట్స్గా నేను ఈ సందేశాన్ని అందిస్తాను. మొదటిగా 8వ వచనం చదువుదాం. 8వ వచనం, యోబు ఎలాంటి సాక్ష్యం పొందాడో మనం చూడొచ్చు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇందులో నుంచి 3 భాగాలు నేను చేస్తాను. ఒకటి, అందుకు యెహోవా నీవు యోబు సంగతి ఆలోచించితివా అనలేదు. ఏమంటున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అసలు దేవుడు ఏమని పిలవాలండి యోబును? ధనవంతుడైనటువంటి యోబు. ఎందుకు? విస్తారమైన ఆస్తి కలిగినటువంటి వాడు, లేదా తూర్పు దేశం అంతటిలో, తూర్పు దిక్కున వారందరిలో ఆశీర్వదించబడిన వారు, ఊచు ప్రాంతంలో ఆశీర్వదించబడినవాడు. కాబట్టి యోబు అనే రాజుని గురించి నువ్వు విన్నావా అని చెప్పాలి దేవుడు. యోబు అనేటువంటి ఒక వ్యాపారి గురించి నీకు తెలుసా అనాలి. ఎందుకు? అతని గొడ్లు ఉన్నాయి, అతనికి ఒంటెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఈ పశువులతో వ్యాపారం చేస్తున్నాడు. దేవుడు ఏమనాలండి? వ్యాపారి అయిన యోబుని గురించి ఆలోచించావా అనాలి. దేవుడు అలా అనడంలా. లేకపోతే ధనవంతుడైన యోబుని గురించి ఆలోచించావా అన్నాడా? అనలేదండి. యోబుని గురించి దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు, నా సేవకుడైనటువంటి యోబు. అక్కడ 2 పదాలు ఉన్నాయి అండి. యోబును గురించి విన్నావా అనడం వేరు, యోబును గురించి విన్నావా వేరు. నా సేవకుడైన యోబును గురించి విన్నావా అని చెప్పడం వేరు. ఇది అర్థం కావాలంటే, నేను చెప్పేటువంటి మాట యొక్క ఇంటెన్సిటీ మీకు అర్థం కావాలంటే, స్కూల్లోకి వెళ్ళామనుకుందాం. అప్పుడప్పుడు మనము 10వ తరగతి స్టూడెంట్స్ అందరూ కలిసి రీయూనియన్ అవుతూ ఉంటారు. లేదా మన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, మన సార్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇతను మా స్టూడెంట్ అండి అని చెప్పడం వేరు, ఈ అబ్బాయి నా స్టూడెంట్ అని చెప్పడం వేరు. అర్థమైందా? ఇతడు మా స్కూల్కు సంబంధించిన వ్యక్తి అని చెప్పడం వేరు. ఇట్ ఈస్ జనరలైజింగ్ ద పర్సన్. కానీ ఇతడు నా స్టూడెంట్ అని చెప్తున్నాడంటే దాని వెనక ఏముంటుంది తెలుసా? దాని వెనక ఏముంటుంది తెలుసా? నాకు సంబంధించిన వ్యక్తి, నా వ్యక్తి. యోబుని గురించి దేవుడు అంటున్నాడు, యోబు సంగతి ఆలోచించితివా అనలేదు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. దేవుని బిడలారా, 10th క్లాస్లో నాకు తెలుగులో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయండి. 94 మార్కులు వచ్చాయి. ఇప్పుడు వస్తాయిలేండి, అప్పుడు అంతగా రావు. ఎందుకు తెలుసా? అప్పుడు 80 తెలుగులో రావాలంటే చాలా కష్టం, చాలా కష్టం. తెలుగులో నాకు 94 వచ్చాయి. 94 వస్తే మా ఆంటీ నాకు టీచర్, తెలుగు టీచర్. ఆమె ఎప్పుడు చెప్పేది, ఎవరు వచ్చినా ఒక సంవత్సరం వరకు తలకాయ నొప్పి అయిపోయింది. నా స్టూడెంట్, నేను చదువు చెప్పా, 94 వచ్చాయి మార్కులు, 94 వచ్చాయి. వేరే వాళ్ళు వస్తారు, ఎవరికి చెప్పదు. ఎందుకు తెలుసా? నాకు ఆమెకు ఒక సంబంధం ఉంది, బంధుత్వమే కాదు, నాకు సొంతం చిన్నమ్మ ఆమె. నా చిన్నమైనందుకు చెప్పడంలా ఆమె, నేను ఆమె విద్యార్థిగా ఉంటూ ఆమె సబ్జెక్ట్లో 94 మార్కులు. అది కూడా ఇప్పుడు ఆమె కరెక్ట్ చేసినప్పుడు కాదు, ఎవరో ఎక్కడో కరెక్ట్ చేస్తే నాకు 94 మార్కులు వచ్చాయి. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఒకటి ఉంది. ఏంటి తెలుసా? నా అని చెప్పడంలో. ఇప్పుడు పోతాననుకో, నన్ను ఏమంటా తెలుసా? మా స్టూడెంట్ అని చెప్పదు, మా ఇంట్లో సేవకుడు అని చెప్తుంది. మారిపోయింది ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఉన్న సాక్ష్యం వేరు, ఇప్పుడున్నటువంటి సాక్ష్యం వేరు. కానీ యోబును గురించి పరలోకంలో దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నా సేవకుడైన యోబు. అంటే దేవుని బిడలారా, సేవకుడు అంటే ఏంటి తెలుసా అర్థము? సేవకుడు అంటే యాజకుడు కాదు. సేవకుడు అంటే సేవ చేసే వ్యక్తి. అంటే యజమాని చెప్పినట్టు జీవించేటువంటి వ్యక్తి, యజమాని అనుకున్నట్టుగా జీవించేటువంటి వ్యక్తి. యోబు ఏ రకంగా ఉన్నాడు తెలుసా? నేను ఎట్లా అనుకుంటానో ఆ రకంగా ఉంటాను అనుకోలా, లేదా నా బంధువులు ఏమనుకుంటారో వాళ్ళ ప్రకారం నేను ఉంటాను అనుకోలే, లేదా నేను పనిచేసే ఆఫీస్లో వాళ్ళు నన్ను ఏమనుకుంటారో అది కాదు. యోబు ఒక్కటే ఒక రకంగా జీవించాడు. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నేను ఏ రకంగా దేవుని కనపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీవు దేవుని బిడ్డవైతే దేవుడు నీ గురించి మాట చెప్పగలడా? సుధీర్ నా బిడ్డ, నా సేవకుడు అంటే యజమానుడు చెప్పినట్టు ఉండేటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు.
యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు అంటున్నాడు నా సేవకుడు కదా. ఇప్పుడు 42వ అధ్యాయంలోకి రండి. 42వ అధ్యాయం అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7వ వచనం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఏబూతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు యోబు స్నేహితులను చూసి ఏమంటున్నాడు? నా సేవకులైన మీరు అని వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళ గురించి ఏమంటున్నాడు? స్నేహితులు అంటున్నారు. యోబు స్నేహితులు అంటున్నారు. కానీ యోబు దగ్గరకు వస్తున్న 42వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? 1వ అధ్యాయంలో సేవకుడు అన్నాడు, నా సేవకుడు అన్నాడు. ఇప్పుడు 42వ అధ్యాయంలో తిరిగి అంటున్నాడు నా సేవకుడైన యోబు పలికినట్టుగా. అంటే 1వ అధ్యాయంలో తన యజమానుని జీవితానికి నచ్చినట్టుగా యోబు జీవిస్తున్నాడు. 42వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు కూడా అంటే తన జీవితంలో చివరి అధ్యాయం బైబిల్ ప్రకారం ఈ యొక్క 42వ అధ్యాయంలో కూడా యోబు అంటున్నాడు నా సేవకుడే. అంటే దేవుని దగ్గర అతని కలిగినటువంటి సంబంధం ఏంటి తెలుసా? మారిపోలేదండి, మారిపోలే. దేవుడు అంటున్నాడు యోబుని గురించి నేను చెప్పే సాక్ష్యం ఒక్కటే, అతడు నా సేవకుడు, అతడు నా సేవకుడు. అంటే అతనికి ఆశీర్వాదాలు దీవెనల మధ్య యోబు దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. 42వ అధ్యాయానికి ముందు భయంకరమైన శ్రమలు, భయంకరమైన కష్టాలు. ఒకే ఒక రోజు పిల్లలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అంతస్తుని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని. ఒకే ఒక రోజు ఇంత దారుణంగా పాపరైనటువంటి వ్యక్తి, నష్టపోయినటువంటి వ్యక్తి బైబిల్ చరిత్రలో కానీ మానవ చరిత్రలో కానీ ఎవరు లేరండి. కానీ అయినా యోబు ఎలాంటి సాక్ష్యం కలిగినాడు తెలుసా? 1వ అధ్యాయంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు యోబు దేవుని సేవకుడే, నా సేవకుడు అంటున్నాడు. 42వ అధ్యాయంలో అన్ని కోల్పోయిన తర్వాత కూడా కష్టాలు, వేదనలు, స్నేహితులు వచ్చి ప్రశ్నిస్తుంటారు, ఏం యోబు ఏం పాపం చేసావో ఏమో. అప్పుడు కూడా యోబు ఏ రకంగా ఉన్నాడు తెలుసా? దేవుని దగ్గర అదే సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నిన్ను, దేవుని దగ్గర నీకున్న సాక్ష్యం ఏంటిది? అన్నీ బాగున్నప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుడు నీ గురించి నా బిడ్డ అని చెప్తున్నాడా? లేదా నీ జీవితంలో అటు ఇటు అయిపోయినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద విసుగు చెంది కోపపడి ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, దేవునికి దూరం అయిపోయి దేవుని దగ్గర వేరొక సాక్ష్యాన్ని ఏమన్నా మనం పొందుతున్నామా? యోబు సాక్ష్యం ఏంటి తెలుసా? ఒకటి నా సేవకుడైన యోబు, హీఈస్ మై సర్వెంట్, ఆయన నా సేవకుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో ఆశీర్వాదాలకు ముందు యోబు దేవుని యొక్క సేవకుడే. అంటే యోబు తన యజమానుడు చెప్పినట్టుగా జీవించేటువంటి విధేయత కలిగినటువంటి సేవకుడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ దేవుడి నీ గురించి మాట చెప్పగలడా? చెప్పగలిగితే ఇదిగో రాసి పెట్టుకో, భూమి మీద నీలాంటి వారు ఉండరు. ఇఫ్ యూ కుడ్ మెయింటైన్ దిస్ టెస్టిమనీ విత్ గాడ్, దేవుని దగ్గర ఇలాంటి సాక్ష్యాన్ని నువ్వు కంటిన్యూ చేయగలిగితే. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుడు అంటాడు నా సేవకుడే, అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు నా సేవకుడే. ప్రతి చోట యోబు దేవునితో సంబంధం కానీ, దేవునికి విధేయత చూపడం కానీ, దేవునికి ఇష్టమైనటువంటి సేవకుడుగా ఉండడం కానీ యోబు ఆగిపోలేదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో దేవుని దగ్గర ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు పొందావు? దేవుని బిడ్డలారా, సేవకుడు అంటే ఏంటి? యజమానుని ఇష్ట ప్రకారం జీవించే. నేను నా యజమానికి ఇష్ట ప్రకారం జీవించాలి. పొలిటికల్ లీడర్స్ ఏమంటారంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. వాళ్ళు రాజకీయ నాయకులే, కానీ ప్రజల దగ్గర వాళ్ళు ఒక గుత్తదారుడు, లేకపోతే ప్రజల దగ్గర పనిచేసే వ్యక్తి. దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతుంటున్నాడు, ప్రజల దగ్గర నువ్వు ఒక రకమైన సాక్ష్యాన్ని పొందుతున్నావు, దేవుని దగ్గర నీకున్న సాక్ష్యం ఏంటిది? నా ఇష్టం భూలోకంలో జీవిస్తున్నావా? నీ ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా? దేవుడు అంటున్నాడు నా సేవకుడు, హీఈస్ మై సర్వెంట్. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాక్ష్యాన్ని యోబు కలిగి ఉంటున్నాడు. యోబు జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? ఆశీర్వాదాలు దీవెనలు ఉన్నప్పుడే కాదు, దేవునితో ఆశీర్వాదాలు కోల్పోయినప్పుడు, దీవెనలు కోల్పోయినప్పుడు, కష్టాలు తన జీవితంలో వచ్చినప్పుడు కూడా హీ కుడ్ మెయింటైన్ ద సేమ్ టెస్టిమనీ, అదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవునికి నీకు మధ్య సంబంధం చెడిపోకూడదు. అది ఒక వ్యక్తిని బట్టి కానీ, ఒక కష్టాన్ని బట్టి కానీ, ఒక వేదనను బట్టి కానీ నీకు నీ దేవునికి మధ్య సంబంధం తెగిపోతే నువ్వు దేవుని సేవకుడు కాదు. అంటే దేవుడు నీ యజమానుడు కాదు, ఆయన బిడ్డవును కాదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుడు నీ గురించి ఈ సాక్ష్యం చెప్పగలడా? ఇదిగో ఈమె నా సేవకురాలు,
ఇదిగో ఈయన నా సేవకుడు, ఈ అబ్బాయి నా సేవకుడు, ఇదిగో ఈ అమ్మాయి నా సేవకురాలు అని దేవుడు మనల్ని గురించి పర్సనల్గా మనతో మాట్లాడగలడా? మనల్ని గురించి చెప్పగలడా? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినా కూడా సేమ్ మెట్రిక్సే దేవుడు ఫాలో అయ్యాడు, సేమ్ మెజర్మెంట్సే దేవుడు ఫాలో అయ్యాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను, ఇతని యందు నేను. దేవుడి దగ్గర నీ సాక్ష్యం ఏంటిదో దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు మనుషుల దగ్గర సాక్ష్యం కోసం ప్రయాసపడ్డావా? అందుకే పౌలు అంటాడు, నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాదు, నేను క్రీస్తు దాసుడను కాదు. ఎందుకు పౌలా నీవు ఖండాంతర సేవ చేశావు, విదేశాలలో ఎవ్వరు తిరగనన్ని ప్రాంతాలు నువ్వు తిరిగావు. పాత బైబిల్స్లో ఏముంటుందో తెలుసా? వెనక వైపును చూస్తే పౌలు ప్రయాణించిన ప్రదేశాలను గురించిన ఒక మ్యాప్ ఉంటుందండి. ఎందుకు అంత విస్తారంగా సేవ చేశాడు? ఎందుకు దేన్ని బట్టి? పౌలు అంటాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడని కాదు. అంటే మనుషుల దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి, కానీ మనిషిని బట్టి దేవుని దగ్గర నువ్వు చెడ్డ సాక్ష్యం తెచ్చుకోకూడదు. నీ ఫ్రెండ్ ఈ పని చేయమన్నాడు అనుకుందాం, నీ ఫ్రెండ్ కోసం దేవుని పనంగా పెడుతున్నావా? ఆలోచించు. ఒకవేళ నీ ఫ్రెండ్ ఈ పాడు పని చేద్దావురా, నాకు డబ్బు కావాలి, నువ్వు రావద్దులే డబ్బు ఇవ్వు అని చెప్తూ ఉంటే దానికోసం డబ్బు ఇచ్చి అతని పాపాలను ఎంకరేజ్ చేసే వ్యక్తిగా ఉన్నావా? నీ సాక్ష్యం ఏంటిది? మనిషి దగ్గర చాలా మంచోడు. దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకుందాం. మన సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ దేవుని దగ్గర. దేవుడు నిన్ను ఆశీర్వదించేది నీ సాక్ష్యాన్ని బట్టి. భూలోకంలో నువ్వు ఏం పని చేస్తున్నావు అనేటువంటిది కాదు, దట్ సెకండరీ. అసలు నీకు దేవునికి మధ్య ఆ రిలేషన్షిప్ ఏ రకంగా ఉంది? దేవుడు అది అడుగుతున్నాడు. యోబును దీవించడానికి, యోబు ఆశీర్వదించబడ్డానికి, భూమి మీద యోబు లాంటి వ్యక్తి లేడు అని దేవుడు సాతాను దగ్గరే చెప్పడానికి కారణం ఏంటంటే, యోబు నా సేవకుడు. ఎప్పుడు? అన్ని ఉన్నప్పుడు నా సేవకుడే, అన్ని లేనప్పుడు కూడా నా సేవకుడే. అంటే యోబు జీవితంలో దేవుని దగ్గర కాలాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, వ్యక్తులు మారుతున్నా, యోబు మాత్రం ఒకటి చెప్తున్నాడు, నేను దేవుని సేవకుని. దేవుడు కూడా అంటున్నాడు, యోబు నా సేవకుడు. రెండవదిగా యోబు ఎలాంటి సాక్ష్యాన్ని పొందాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఏమంటున్నాడు? ఆలోచించితివా. సాతానికి ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు దేవుడు. యోబు సంగతి నువ్వు ఆలోచించావా? దేవుడు సాతాను అడుగుతున్నటువంటి ప్రశ్న, సాతానా యోబు సంగతి నీకు తెలుసా అనలేదు, యోబు సంగతి నువ్వు ఆలోచించావా? అసలు యోబు ఇంతగా దీవించబడుతున్నాడు ఎందుకని ఆలోచించావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత ఎవ్వరు ఇలాంటి మాట పలుకుతారండి? సాతాను దగ్గర గురించి నా సంగతి నీకు తెలుసా అంటామా? సాతాను దగ్గరికి వెళ్ళి, లేదా ఒక ఎస్పీ దగ్గరికి పోయి ఎస్పీ దగ్గర నిలబడుకొని నా సంగతి నీకు తెలుసా అని అడుగుదామా? తీసి పీకుతారంతే. ఎందుకు? ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? సాతాను దగ్గర దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? యోబు సంగతి ఏమనుకుంటున్నావు? యోబుని గురించి ఆలోచించావా? యోబుని గురించి? దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న ప్రజలు యోబుని గురించి ఏమని ఆలోచిస్తారంటే, అబ్బా ఏం ధనవంతుడండి, అబ్బా ఎంత మంచి పిల్లలు ఉన్నారండి, ఎంతగా మంచిగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి, ప్రతిరోజు ఇంటిలో విందు ఉంటుందంట, ప్రతిరోజు యోబు తన ఆస్తిలో ఆశీర్వదించబడుతున్నాడు. ప్రజలు ఏమని ఆలోచన చేస్తున్నారు తెలుసా? యోబు ఆస్తిపరుడు, యోబుకు పిల్లలు ఉన్నారు, యోబు సంపద కలిగినటువంటి వ్యక్తి, యోబు వ్యాపారం బాగుంది. బైబిల్లో వ్రాయబడింది, నీవు చేతి పనిని ఆశీర్వదించడం ద్వారా, యోబుకు వ్యాపారమే కాదు చేతి పని, తాను ఏదో చేతితో పనులు చేస్తుంటే దాన్ని కూడా దేవుడు దీవించాడంట. ప్రజలందరి దృష్టిలో యోబును ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు తెలుసా? యోబు అబ్బా ఏం ఆశీర్వదించబడ్డాడు, ఏం వ్యాపారం జరుగుతుంది, చేతి పని ఎంత బాగుంది, అరే ఎట్లా దీవించబడుతున్నాడు అని ప్రజలు ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు కూడా అంటున్నాడు, యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? యోబు సంగతి ఆలోచించితివా అని ఏమని చెప్తున్నాడు? యోబు యొక్క ఆస్తి ఎంత తెలుసా అన్నాడా? యోబు పిల్లలు ఎంతమందో తెలుసా అన్నాడా? యోబు ఎంత కోటీశ్వరుడో నీకు తెలుసా? లెక్కచారం ఏమైనా వేసావా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోబు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు అని ఏమైనా ఆలోచన చేసావా? అది కాదు దేవుడు చెప్పింది. దేవుడు ఆలోచించమని చెప్పేది ఇంకొకటి ఉంది. దేవుడు ఆలోచించమని చెప్పేది ఇంకొకటి ఉంది. దేవుని బిడ్డలారా, యోబు మొదటి సాక్ష్యం ఏంటి తెలుసా? నా సేవకుడు. యోబు దేవుని దగ్గర పొందిన మొదటి సాక్ష్యం, నా సేవకుడు, హీఈస్ మై సర్వెంట్. దేవుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలడు?
నా సేవకుడని నీ గురించి చెప్పగలడా? నా సేవకురాలని నీ గురించి చెప్పగలడా? యథార్థవర్తనుడవా? దేవుని దృష్టిలో న్యాయవంతుడవా? చెడుతనమును విసర్జించిన వాడవా? దేవునందు భయభక్తులు కలిగిన వాడవా? ప్రతి కష్టములో, వేదన, ఒంటరితనంలో కూడా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? ఇదే భూలోకంలో, పరలోకంలో నీ గుర్తింపుకు, ఆశీర్వాదాల కారణం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడి ఉండగా, నిన్ను దర్శించి నీ పట్ల దేవుడు, నీ కుటుంబం పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోబులాగా గొప్పగా దీవించాలి అని. కానీ దేవుని దగ్గర నీ సాక్ష్యం ఏంటిదో దేవుడు యోబుని గురించి మాట్లాడుతున్నాడు. యోబు చెప్పలేదు నేను మంచివాడినని, దేవుడు యోబుని గురించే చెప్పాడు. దేవుని యొక్క సాక్ష్యపు స్కానింగ్లో నువ్వు ఈరోజు ఉన్నావు. నిన్ను గురించి దేవుడు ఏం చెప్పగలడో ఆలోచించు, సరి చేసుకో. ప్రభువా, నా గురించి నీ సాక్ష్యం సరిగా లేదు నాయనా, నువ్వు నా గురించి సరి అయిన సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు అని దేవుని దగ్గర ప్రార్థన చేసి నీ దుష్టత్వాన్ని, నీ పాపాన్ని, నీ అవిధేయతను ఒప్పుకోగలవా? దిస్ ఇస్ ద టైం. కళ్ళు మూసుకొని, దేవా నీకు వ్యతిరేకంగా నా జీవితం ఉండగా క్షమించు ప్రభువా అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. పాపాన్ని, తప్పును ఒప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తి బైబిల్లో వ్రాయబడి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ వర్ధిల్లడం నీ పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకోవడంలోనే ఉంది. ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు నీతో మాట్లాడి నాతో మాట్లాడుండగా లెట్ us కన్ఫెస్ అవర్ సిన్స్. ఎక్కడ మనం తప్పులు చేసాం మనకు తెలుసు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా నీకు వందనాలు. సజీవుడా, సర్వోన్నతుడా, నమ్మదగిన దేవా, యుగ యుగములు ఏలుచున్నటువంటి తండ్రి, అద్వితీయ సత్య దేవా నీకు వందనాలు. ఆలోచన కర్త నీకు వందనాలు. బలిష్ఠుడా నీకు స్తోత్రాలు. బలవంతుడా నీకు వందనాలు ప్రభా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, మా జీవితంలో ప్రభా మీ ఎదుట మా సాక్ష్యమును గురించి ఈరోజు మమ్మల్ని ప్రశ్నించారు ప్రభా. మనుషులు మా గురించి, మమ్మల్ని గురించి మేము అనుకోవడం కూడా వేరుగా ఉండవచ్చు, కానీ నీవు చెప్పే సాక్ష్యము సత్యము నాయనా. నీ ఎదుట మా సాక్ష్యము సరిగా లేదు కాబట్టి ఈరోజు మాట్లాడారు ప్రభా. యేసయ్యా, మీ శిలవ రక్తముతో మమ్మల్ని కడగండి. పరిశుద్ధుడా, మా జీవితాలు ఎలాంటి పాపిష్టి జీవితాలుగా ఉన్నాయో, లోక సంబంధమైన జీవితాలుగా ఉన్నాయో, యథార్థత లేని జీవితాలుగా ఉన్నాయో, తన న్యాయం లేని జీవితాలు కలిగి ఉన్నామో, మోసం కలిగే జీవితాలు మేము కలిగి ఉన్నామో నైనా, మా జీవితాలు తండ్రి భయభక్తులు లేని జీవితాలుగా, చెడును ప్రేమించే జీవితాలుగా మాత్రమే ఉన్నాయి, కానీ చెడును ద్వేషించే జీవితాలుగా లేవు ప్రభా. మన్నించండి, మన్నించండి దేవా, మన్నించండి. యేసయ్యా, మా యొక్క సాక్ష్యం ఎదుట సరిగా లేదు, అందుకే ఈరోజు మాట్లాడారు ప్రభా. మన్నించండి. మీరే మమ్మల్ని మీ శిలవ రక్తముతో కడగండి తండ్రి, మీరే కడగండి నాయనా. ఎక్కడ ఏ విషయంలో మా సాక్ష్యము సరిగా లేదో మన్నించండి, అక్కడ మేము సరి చేసుకుందుముగాక. కష్టాల్లో మా సాక్ష్యాన్ని కోల్పోకుండా ఉందుముగాక. వేదనలో మా సాక్ష్యాన్ని కోల్పోకుండా ఉందుముగాక. ఒంటరితనంలో మా సాక్ష్యాన్ని కోల్పోకుండా ఉందుముగాక. దేవా, ప్రతి చోట తన్ని మీ ఎదుట శ్రేష్టమైన సాక్ష్యమును కలిగిన వారముగా యేసు నామమందు మార్చబడుదుముగాక. యేసు నామమందు మార్చబడుదుముగాక. యేసు నామమందు మార్చబడుదుముగాక. దేవా, దర్శించండి, దర్శించండి, దర్శించండి ప్రభువా. మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.